ఇలాగ దానవీర సోదకర్ణ సినిమా చేస్తున్నానండి నేను. సో ఆ సబ్జెక్ట్ మీరు డైలాగులు రాయాలి. ఆయన నేను రాయను అని అన్నాడు. తర్వాత సెకండ్ టైం రామారావు గారు ఫోన్ చేసి, లేదండి అది మీరే రాయాలి, మీరే జస్టిఫై చేస్తారు. రామారావు గారు మంచి డైలాగు కావాలి అని అంటే ఏమంటివి అని స్టార్ట్ చేసే డైలాగు ఇప్పటికీ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట రామారావు గారి దానవీర సువర్ణకర్ణకి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది అని చెప్పేసి విన్నాను. ఏంటి అది? మోదుకూరు జాన్సన్ అండ్ కొండవీటి వెంకట కవి అని చెప్పేసి. అవునవునవును. ఏంటండి అది? దానికి దానవీర సూర్యకర్ణ సబ్జెక్టు కర్ణుడిని హైలైట్ చేస్తూ సినిమా తీయాలనేటటువంటి ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది ఎన్టీ రామారావు గారికి. ఓకే. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారి సినిమాలకి పనిచేస్తుండేటటువంటి రైటర్ మోదుకూరి జాన్సన్, ఆయన ఒక సినిమాలో ఒక క్యారెక్టరు కర్ణుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, సో కర్ణుడిలాగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, సో ఆ క్యారెక్టర్ చేత ఆ డైలాగులు పలికిస్తూ ఉన్నాడు. దానికి రాశాడు మోదుకూరి జాన్సన్ గారు. ఓకే. ఆ సీన్ ఎన్టీ రామారావు గారు చదివి చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. బ్రదర్, కర్ణుడి లక్షణాలన్నీ ఈ క్యారెక్టర్కి చక్కగా ఆపాదించారు, చాలా బాగుంది. దానవీర సూర్యకర్ణ సినిమా నేను చేయాలనుకుంటున్నాను, దానికి డైలాగులు మీరు రాయాలి అని ఎన్టీ రామారావు గారు మోదుకూరి జాన్సన్తో అన్నాడు. అని అంటే అప్పుడు మోదుకూరి జాన్సన్ గారు, నేను ఉంటానండి, నేను రాస్తాను, కానీ ఆ సబ్జెక్టుకి నాకన్నా ఇంకా చాలా గొప్పగా న్యాయం చేయగలిగేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి, ఆయనైతే బెటర్ అన్నాడు. ఎవరు వారు అన్నాడు రామారావు గారు. అప్పుడు ఆయన గుంటూరు దగ్గర ఒక విలేజ్, నాకు గుర్తులేదు, అక్కడ సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కొండవీటి వెంకట కవి. ఆయనైతే చాలా బాగా రాస్తాడండి, ఈ సబ్జెక్ట్కి న్యాయం చేస్తాడు, నేను కూడా ఉంటాను పక్కన అని అంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ కొండవీటి వెంకట కవి గారిని అడిగారు, ఇలాగ దానవీర సోదకర్ణ సినిమా చేస్తున్నానండి నేను, సో ఆ సబ్జెక్ట్ మీరు డైలాగులు రాయాలి అని అంటే, ఆయన నేను రాయను అని అన్నాడు. నేను సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తాను, నాకు టైం కూడా కుదరదు, రాయలేను అని అన్నాడు. అని అంటే తర్వాత సెకండ్ టైం రామారావు గారు ఫోన్ చేసి, లేదండి అది మీరే రాయాలి, మీరే జస్టిఫై చేస్తారు అని మోదుకూరి జాన్సన్ చెప్పాడు నాకు. సో దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాలి ఈ ప్రాజెక్ట్ అంటే, అప్పుడు కొండవీటి వెంకట కవి గారు వచ్చి దానవీర సూర్యకర్ణ ఆ సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయ్యి దానికి డైలాగులు రాశారు. ఓకే. సో ఇప్పటికీ రామారావు గారు మంచి డైలాగు కావాలి అని అంటే ఏమంటివి అని స్టార్ట్ చేసే డైలాగు ఇప్పటికీ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఆ విధంగా ఒక మంచి కవిని సి.నారాయణ రెడ్డి గారిని ఎలాగైతే ఎన్టీ రామారావు గారు పాటల రచయితగా పరిచయం చేశారో, అలాగే కొండవీటి వెంకట కవిని కూడా ఇండస్ట్రీకి ఆహ్వానించారు ఎన్టీ రామారావు గారు. ఓకే. ఆ సినిమాతో పరిచయం అయ్యారా? ఆ సినిమాతోనే పరిచయం అయ్యారు. తర్వాత ఆయన సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాబట్టి మళ్ళీ ఆయన జాబ్లోకి ఆయన వెళ్ళిపోయారు. ఓకే. ఈ మోదుకూరి జాన్సన్ అనే వ్యక్తి ఒక మంచి ప్లే రైట్ అండి, మంచి స్టేజ్ ఆర్టిస్టు. ఓకే. ఆయనకి జగ్గయ్య గారు అగ్ని కవి అని ఒక బిరుదు కూడా పెట్టాడు. ఆయన పేరా? అగ్ని కవి అని. ఎందుకంటే మహాకవి జాషువా గారు గబ్బిలం మీద ఒక ఖండకావ్యం, ఒక ఇది రాశారు, దాని మీద ఇన్స్పైర్ అయ్యి కాకే అని రాశాడు. సో జగ్గయ్య గారి దగ్గర సాయంకాలం పూట జగ్గయ్య గారితో కూర్చొని ముచ్చటించడం చాలా సరదా అందరికీ. రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి గారు, మోదుకూరి జాన్సన్, అల్లు రామలింగ గారు, వీళ్ళంతా ఆయన దగ్గర కూర్చొని సాయంకాలం పూట సంగీతం మీద, సాహిత్యం, పానం అన్నీ జరుగుతూ ఉంటాయి. సిట్టింగ్ వేసేవాళ్ళు.